హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో చాలా యూజ్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏంటి ఇంపార్టెంట్ అంటే చాలామంది హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా బాధపడతారు. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది ఈ వీడియో అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం చాలామందికి హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్ అయ్యే ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ వీడియో కూడా. సో స్కిప్ చేయకుండా వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక ఎలాంటి టిప్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను అండ్ ఆ టిప్స్ అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను అండ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ వేలోనే ఉంటాయండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ముందుగా వచ్చేసి నేను ముడి పెట్టేసుకున్నాను. నేను ఎలాంటి చిక్కులు తెలియదు, ఎలాంటి దువ్వెను కూడా నా హెయిర్కి పెట్టలేదు. సో మీ ఎదురుకుండా నేను జుట్టు అనేది లీవ్ చేసేసాను. ఇప్పుడు నా హెయిర్ అయితే చూసారు కదా, చాలా చిక్కులుగా ఉంది అండ్ ఫ్రీజీగా కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎప్పుడు కూడా హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు 2 పాయల కింద తీసేసుకోండి. 2 పాయలుగా తీసుకుని ఇప్పుడు మన హెయిర్ని దువ్వెన పెట్టేస్తారు వెంటనే. చాలామంది ఇప్పుడు చూసారు కదా, నా జుట్టుకి వేళ్ళు ఫింగర్స్ పెడితేనే అంత చిక్కుగా ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా వెంటనే దువ్వెన పెట్టకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడు కూడా చేతి వేళ్ళతో ఫింగర్స్తో ఎప్పుడు కూడా మనం జుట్టుని చిక్కులు తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నట్లయితే ఎక్కడైతే మనకి చిక్కులు పడిపోతుందో, ఎక్కడైతే హెయిర్ ఫ్రీజ్గా ఉంటుందో అటువంటి ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోతుంది అండ్ చిక్కులు అనేది చాలా త్వరగా వచ్చేస్తాయి. అలాగే డ్రైగా ఉన్నటువంటి హెయిర్ చాలా సాఫ్ట్గా కూడా అయిపోతుంది. సో మీరు లైవ్లోనే చూడొచ్చు, నేను ఫింగర్స్తో చిక్కులు తీసినటువంటి జుట్టు అండ్ ఫింగర్స్తో చిక్కులు తీసినటువంటి జుట్టు ఎలా ఉందో మీకు వేరియేషన్ అయితే క్లియర్గా తెలుస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఈ టిప్ అనేది ఫస్ట్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు దువ్వెన తీసుకోండి. చాలామంది దువ్వెన అనేది పళ్ళు అనేవి చాలా దగ్గరగా ఉన్నటువంటి పళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో చూసారు కదా, నేను ఫింగర్స్ తోటే నేను చిక్కులు తీసుకుంటే ఒక్క వెంట్రుక మాత్రమే రాలింది, మీకు అదే చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి దువ్వెన ఎప్పుడు కూడా దువ్వెనకి ఎప్పుడు కూడా పెద్ద పళ్ళు అనేవి ఉండదు, అది కూడా చాలా గ్యాప్ ఉండాలి, ఒక్క పనికి చాలా దూరంగా ఉండాలి. సో అటువంటి దువ్వెనతోటే మీరు ఎప్పుడైనా సరే చిక్కులు తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది ఎక్కడ కూడా తెగిపోకుండా ఉంటుంది, చిక్కుల దగ్గర ఎక్కడ కూడా తెగిపోకుండా ఉంటుంది. అలాగే డ్రై అయిపోయినటువంటి హెయిర్ కూడా ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా ఫ్రీజ్గా లేకుండా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు దువ్వెనలు అనేవి చూపించాను కదా. సో ఇక్కడ వచ్చేసి నేను దువ్వెనతో ఇప్పుడు దువ్వుతున్నానండి, బ్రష్ లాంటి దువ్వెనతో. సో ఈ దువ్వెనతో దువ్వడం వల్ల మీ హెయిర్ అనేది చాలా చిక్కులు అనేవి చాలా త్వరగా వచ్చేస్తాయి. హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉంటుంది, డ్రైగా కూడా ఉండదనమాట. సో మీరు దువ్వుతున్నప్పుడే లైవ్లో మీరు రిజల్ట్ అనేది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. సో అందుకే నేను ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పానండి. సో అండ్ ఒక పక్క మీరు అలా దువ్వుకున్న తర్వాత నెక్స్ట్ రెండొక పక్క కూడా మీరు అలాగే దువ్వేసుకోండి. ఇప్పుడు దువ్వేసుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా ఒకసారి వెనక్కేసి చూసేసుకోండి, ఎక్కడ చిక్కులు ఉండవు, హెయిర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చిక్కులు లేకుండా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్ అప్లికేషన్. నేను ఆనియన్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి. ఎవరికైతే హెయిర్ ఫాల్ అయిపోతుందో, ఎవరికైతే డండ్రాఫ్ ఉంటుందో, ఎవరికైతే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఈ ఆయిల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఆయిల్ నేను కొంచెం తీసుకున్న తర్వాత దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేయండి. అది కూడా ఏంటంటే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి అది వేడవుతున్నప్పుడు మనం ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం డిప్ చేయకూడదు, పైన అలా తేలే విధంగా మనం ఉంచాలి. సో ఆ నూనె అనేది కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు ఆ నూనె తీసేసి మనం జుట్టుకి అప్లై చేసుకోవాలి. మీ ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే, మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ పెట్టుకుంటే ఆ ఆయిల్ అయినా సరే ఎప్పుడు కూడా ఇలాగ కొంచెం గోరువెచ్చగా చేసుకుని జుట్టుకు పెట్టుకుంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయండి. హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అయ్యాయో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ప్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు రాలిపోవడం అనే సమస్య నుంచి మీరు బయటపడిపోతారు. జుట్టు రాలిపోవడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది అండ్ అదేవిధంగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం జుట్టు కుదులకి పట్టించండి. జుట్టు కుదులకి ఇలాగ ఫింగర్స్తో తీసుకుని మొత్తం జుట్టు కుదులకి ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ
సో హెయిర్ గ్రోత్ వలన జుట్టు కుదుల నుంచి జరుగుతుంది కాబట్టి జుట్టు కుదులకి ఎక్కువ ఆయిల్ ముందు అప్లై చేసేసిన తర్వాత అప్పుడు మనం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు లైవ్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది ఎప్పుడు కూడా అలాగే అప్లై చేయాలి. అరచేతిలో వేసేసుకుని రఫ్ చేసినట్టు అలా మనం చేయకూడదు. అలా చేసినట్లయితే కనుక ఇంకా చిక్కులు పడిపోయి హెయిర్ అనేది చాలా రఫ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇలా మొత్తం ఆయిల్కి కొంచెం అప్లై చేసిన తర్వాత మళ్ళీ 2 పాయలు తీసుకున్న తర్వాత అందులోనే మళ్ళీ చిన్న చిన్న పాయల కింద తీసుకుని హెయిర్కి అంతటికి కూడా మీరు ఆయిల్ అప్లై చేశారంటే మీకు స్ప్లిట్ హ్యాండ్స్ అనేవి ఉండవండి. హెయిర్ ఎక్కడ డ్రై అవ్వదు. అదేవిధంగా ప్రతి వెంట్రుక కూడా ఆయిల్ అనేది ఉంటుంది, అంటుకుంటుందనమాట. సో ఇలా చేయడం వల్ల మీ హెయిర్కి కావాల్సినంత పోషణ అయితే కంప్లీట్గా అందుతుందనమాట. సో ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. చూసారు కదా, ఆయిల్ పెట్టగానే మొత్తం హెయిర్ స్ట్రక్చర్ అంతా మారిపోయింది. సో ఇప్పుడు జుట్టుకు పెట్టేసిన తర్వాత జుట్టు చివర్లో ఉంటాయి కదా, సో చివర్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే జుట్టుకి చివర్లకి ఆయిల్ పెట్టకపోతే కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. కాబట్టి జుట్టు చివర్లో కూడా ఆయిల్ అప్లై చేసేసండి. ఇలాగ మీరు స్మూత్గా సెన్సిటివ్గా ఆయిల్ అనేది ఎప్పుడు కూడా జుట్టుకి అప్లై చేయాలి. అప్పుడు మీ హెయిర్ దువ్వేటప్పుడు ఎలాంటి చిక్కులు కూడా ఉండవండి, ఎలాంటి రఫ్నెస్ కూడా ఉండదు. అలాగే ఎలాగ కూడా హెయిర్ అనేది డ్రై అయిపోదు. అండ్ హెయిర్ అనేది చాలా ఈజీగా దువ్వుకోవచ్చు, ఒక్క వెంట్రుక కూడా రాలదు అనమాట. సో ఎలాగైతే వన్ సైడ్ పెట్టానో నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మీరు సేమ్ అలాగే అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం జుట్టుకి అంతా ఆయిల్ అప్లై చేసేసుకున్నారు కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అది కూడా ఏంటంటే ఫింగర్ స్టిప్స్తో నేను వీడియోలో చూపించిన విధంగా సర్క్యులర్ మోషన్లో మాత్రమే చేయాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు వీడియో అనేది ఫాస్ట్గా ఉంది. బట్ స్లోగా ఫింగర్ టిప్స్తో సర్క్యులర్ మోషన్లో చేసి చక్కగా ఇలా నాట్ పెట్టేసుకుని వదిలేసేయండి. ఇప్పుడు ఇలా నేను ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయండి. డెఫినెట్గా మీరు వెంటనే అయితే దువ్వొద్దండి. వెంటనే దువ్వడం వల్ల మీకు చాలా అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే జుట్టు అనేది హెయిర్కి సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల డ్రైగా ఉన్న వెంట్రుక ఏదైతే ఉంటుందో అది కాస్త తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అలా కాకుండా చేయండి. అలాగే ఇప్పుడు నేను రఫ్ చేసి చూపించాను కదా హెయిర్, అలాగైతే ఆయిల్ ఎప్పుడు పెట్టుకోకండి. సో నేను చెప్పిన టిప్స్లో కనుక మీరు ఫాలో అయ్యారంటే మీ తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చిక్కులు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా జుట్టు చివరి నుంచి స్టార్ట్ చేయండి. జుట్టు కుదుల నుంచి ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను నా జుట్టు అనేది ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఎంత రాలిందనేది కూడా మీకు లైవ్లో నేను చూపిస్తానండి. సో ఈ విధంగా మీరు చిక్కులు తీసేసుకున్న తర్వాత మొత్తం జడ వేసేసుకోండి. చూపిస్తాను చూడండి. ఒక్క వెంట్రుకంటే నాకు వచ్చేసి ఒక 4 వెంట్రుకలు ఎన్నో రాలినాయి అంతే. సో అదైతే కామన్ అండి. సో ఈ విధంగా మీరు కనుక ట్రై చేశారంటే మీ తల నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలదు. నేను చెప్తున్నాను, ఫస్ట్ నమ్మి ట్రై చేసి చూడండి. ఇలాగ ఈ టిప్స్ అన్నీ కూడా డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎవరికైతే ఈ సమస్య ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో మీరు షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జడంతా అల్లేసుకున్న తర్వాత మనం ఇలాగ హెయిర్ బ్యాండ్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్లో వచ్చేసి హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి, అండ్ హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా అవ్వడానికి, డండ్రఫ్ అవ్వడానికి కూడా మంచి మంచి న్యాచురల్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా మీకు నచ్చుతాయండి. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్.